10వ తరగతి పరీక్షల్లో తమ కుమారుడు 6కు 6 సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడంతో అతడిలో మనోధైర్యం నింపేందుకు తల్లిదండ్రులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుమారుడికి ధైర్యం చెప్పి కేక్ కట్ చేయించి తల్లిదండ్రులు వేడుక చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. బాగల్కోటె జిల్లా నవనగరకు చెందిన అభిషేక్ బసవేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి చదివాడు. ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో అభిషేక్ 6 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. 625 మార్కులకు గాను 200 మార్కులు వచ్చాయి. దీంతో సహ విద్యార్థులు, ఇరుగు పొరుగు వారు అభిషేక్ను హేళన చేశారు. దీంతో అభిషేక్ బాధపడ్డాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు తనయుడికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భావించారు. వెంటనే కేక్ తెప్పించి కట్ చేయించి సంబరాలు జరిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఏమీ కాదని, పరీక్షలు మరొకసారి రాసుకోవచ్చని సూచించారు. తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని అభిషేక్ చెప్పాడు. ఇటీవల పరీక్షల్లో ఫెయిల్ అవ్వగానే విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసింది. ఈ తరుణంలో అభిషేక్ తల్లిదండ్రులు తనయుడికి ఇచ్చిన మనోధైర్యం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.